మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా స్టార్ క్యాంపెయినర్ పోలగాని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు శనివారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా స్టార్ క్యాంపెయినర్ పోలగాని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు శనివారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఐ నుండి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి శ్రమపడిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించిందని వారు అన్నారు. కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు వెన్నుదండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిమర్రి నరసింహారావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పొదిల శ్రీనివాస్, తమ్ముడబోయిన అర్జున్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బక్కారెడ్డి, వేములపల్లి, దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికాంతారెడ్డి, గాజుల శ్రీనివాస్, జిల్లా నాయకులు రావు ఎల్లారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ గంధ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుసిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చౌగానే వెంకన్నగౌడ్, బి సతీష్ రెడ్డి, పల్ల వెంకటయ్య, బంటు రమేష్, నామ అజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.